నేచురల్ చేపిస్తుంది కనిపిస్తున్నారు నీకు, కానీ నువ్వు చూస్తలేదు. అది కూడా కెమెరా అలా తిప్పు. నాదా బర్త్డే నాది కదా, నాదా బర్త్డే అట్లానా మళ్ళా? అరే కొయ్యి ఎవరే ఇప్పుడు నేను ఉంటేనే కేక్ కట్ అవుతుంది, లేకపోతే కాదా అన్న? కొయ్యదంటావు చెప్పైనా అన్న ఆయన వస్తాడా రాడా? రాడు. నాకు ఎందుకన్నా ఏం అవసరం ఆయన లేకుండా ఏం చేస్తాను నేను? అదే పిలుస్తున్నా కేక్. ఏం అవసరం పిలిచింది కదా, ఇంకేం కావాలా? సో ఫైనల్లీ ఎంత నువ్వు ఎంత ఏం చేసినా అని కూడా జర మాకైతే కొంచెం ఇష్టం ఉంటుంది. లోపల ఉంటుంది, అది బయట పోదు. అంతే. సో బర్త్డే కాదు. చాలా ఇంకేమన్నా చేయాలా చెప్పు, కావాలంటే చెప్పు. చేయి పట్టుకోవాలంటాను. పట్టించు, ఇంకేముంది. సరే. హ్యాపీ బర్త్డే టు యూ. నేను ఇప్పుడైతే ఏం మర్చేయలే కదా. ఏంది నువ్వు ఎవరితో పడితే ఆమెతో ఉంటే నేను ఊకుంటా అనుకుంటున్నా. నేనే పట్టుకుంటా ఏమన్నా చూడన్నా. ఏంది దాదాగిరి ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు. మేము ఆడవాళ్ళని ఏం చేయలేము. మేము ఆడవాళ్ళని ఏం చేయలేమనే కదా. మేము ఆడవాళ్ళని వెల్కమ్ బ్యాక్ టు మనీ ద మ్యాక్స్. అంతేనా? ఇప్పుడు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీకు అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు, ఖుషి బర్త్డే ఈరోజు. సో మాకు మస్తు కొట్లాటలు ఉంటాయి, కానీ ఎట్లా అంటే పర్సనల్గా ఖుషి అంటే నాకు కూడా ఇష్టమే. లైక్ ఎట్లా అంటే నన్ను చాలా కేర్ చేస్తుంది, అండ్ ప్లస్ నేనంటే చాలా ఇష్టము. సో ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది కదా, మనకు అంటే మనల్ని ఎవరైతే ఇష్టపడుతారో వాళ్ళని చూస్తూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనిపిస్తుంది కదా. సో అట్లా సో మాకైతే మంచి బాగుండే ఉంది. కాకపోతే ఈ మధ్య కొన్ని గ్లిచెస్ వల్ల మాకు కొట్లాటలు అయితే అవుతున్నాయి, కానీ ఎంత ఏమైనా అని కూడా బర్త్డే అనేది స్పెషల్ డే. సో ఆమె లైఫ్లో నన్ను ఎంత స్పెషల్గా చూసుకుంటుంది నాకు తెలుసు, అది అందరికీ కూడా తెలుసు మీకు. సో ఇప్పుడు ఈరోజు ఆమె స్పెషల్ డేని అన్ని కొట్లాటలు పక్కకు పెట్టేసి కొంచెం ఆమె స్పెషల్ డేని చాలా మంచిగా చేయాలని అయితే ఫిక్స్ అయిపోయినాము. ఈ కొట్లాటలు అన్నీ పక్కకు పెట్టి ఈరోజు ఒక్కరోజు జర మంచిగా చేసాము. సో అన్నీ అయితే తెప్పించేస్తాం, కానీ ఆమెను పిలిపించి నేను దూరం నించుంటా, చూద్దాం ఆమె ఫీలింగ్ ఎట్లుంటుంది, అంటే ఆమె ఎమోషనల్ అవుతుందా కాదా చూద్దాము. ఒకవేళ అయితే మనం కలిసి చేద్దాం, కాకపోయినా ఒట్టి కేక్ కోసేస్తా అంటే క్లాప్స్ కొట్టి వట్లేస్తాం రైటా. ఇప్పుడైతే ఆమెను పిలిపిద్దాం, వచ్చిన కెమెరా వస్తుంది రానే అగో చూపి అగో ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది. బర్త్డే జరుపుకోవడం, బర్త్డే విషెస్ చేసుకోవడం ఇవన్నీ వేస్ట్. నీకు నేచురల్ చేపిస్తుంది కనిపిస్తున్నారు నీకు, కానీ నువ్వు చూస్తలేదు. అది కూడా కెమెరా అలా తిప్పు. చూసావా ఎవరు తెప్పించారు? అర్థమైంది ఇప్పుడు. ఆడేం చేస్తున్నాడు ఆయన మళ్ళా? ఆయన దగ్గర రాడంట, కానీ దా కోయించాను అందుకే ఉంటేనే కట్ చేస్తావా? అయితే నువ్వే పిలు మరి, ఇక్కడి నుంచి పిలు. అయినా సరే పిలు, వస్తాడు. కట్ చేస్తావా పిలుస్తావా? నేనేం పెంట పెట్టలేదు. ఎక్కువ టైం వేస్తే కేక్ కూడా ఉండదు, అయిపోతుంది. కూల్ కేక్ కానీ కాదు, నువ్వు వస్తేనే వస్తా అంటుంది. ఇటు రాను, ఫస్ట్ ఇటు రా. బర్త్డే నీది, ఆడ కేక్ ఉంది. బర్త్డే నీది, ఆడ కేక్ ఉంది, అది కోస్తే నాదా బర్త్డే నాది కదా, నాదా బర్త్డే అట్లానా మళ్ళా? అరే కొయ్యి ఎవరే ఇప్పుడు నేను ఉంటేనే కేక్ కట్ అవుతుంది, లేకపోతే కాదా అన్న? కొయ్యదంటావు. ఏందన్నా తీసుకొచ్చిర్రు, కేక్ తెచ్చిర్రు. కాదు కొయ్యమన్నది ఎవరు మరి? ఎవరు కట్ చేయమన్నది ఎవరు? నువ్వేనా? అవన్నా కట్ చేపిస్తే ఏమైంది అన్న? ఇప్పుడు కట్ చేస్తే ఏమైంది? చెయ్యి. అరే అన్న ఇంకో ఇవే తమాషాలు ఉంటాయి. నైట్ 2-3 గంటల దాకా అక్కడే ఉండు, ఆమె ఇక్కడే ఉంటది. 2-3 గంటల వరకు బర్త్డే కూడా అయిపోద్ది. మనం ఏం చేస్తాం, కేక్ కరిగిపోద్ది. ఇంత మంది వచ్చిర్రు, నీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాల్యూ ఇస్తున్నారు, వాళ్ళ కోసమైనా పోయి మేము నలుగురు ఏం చేస్తాం, ఇదేంద్ర మాకు అనుకుంటాం కూర్చుంటాం.
అటు ఇటు చెప్పలేము అటు చెప్పలేము అంతేనా ఇగో చెయ్యి నేను నించుంటా దా నుంచుంటాడు కదా అంటే చేయి బట్టి కట్ చేయాలి నువ్వు చిన్న పిల్లవాడు ఫస్ట్ పట్టేనా అట్లానే ఉంది దా కట్ చేయి ఇప్పుడు చేయి ఇప్పుడన్నా హ్యాపీ కదా చేయి ఇది ఒక్కసారికి వచ్చా మరి బర్త్డే కదా ఊకానా నేను ఎందుకు వస్తానా పక్కన అన్నా అరే ఏందన్నా ఇది అరే ఇంపార్టెంట్ కాలనా ఇంపార్టెంట్ కావాలంటే నువ్వు కూడా అంటే ఈమె బర్త్డే కంటే నీకు ఇంపార్టెంటా అని చెప్పి అనుకుంటుంది ఆమె కూడా లోపల లేదు కొయ్యి నేను నించుంటా పక్కన నుంచో పక్కన ఎందుకు నించో పనిష్మెంట్ ఇచ్చినట్టు నిల్చుండే అన్నా మీ ఇద్దరికి తెలియదు మీ ఇద్దరు ఉన్నా తెలుసు నువ్వు ఆడ పోయి అరే ఏందన్నా టార్చరు అరే కోసే ఏమని లేకపోవట్లేదన్నా నేను ప్రతిసారి నేను బతిలు మాట్లాడి నాకు కేక్ అనుకుంటే ఎందుకు పిలిచిండు నీకోసమే కదా కోస్తే అయిపోతుంది కదా నాకు కేక్ ఇంపార్టెంట్ ఆయన తెప్పించిండు కేక్. ఆయన తెప్పిస్తే ఆయన ఉండాలి నాతోని పక్కన నేను చెయ్య ఒక్కటి చెప్పైన అన్న ఆయన వస్తాడా రాడా రాడు నాకు ఎందుకన్నా ఏం అవసరం ఆయన లేకుండా ఏం చేస్తాను నేను అదే ఆయన పిలుస్తున్నా కేక్ నా హృదయమే తట్టుకోలేదే ఇక రాకోసి నీకోసమే తెప్పించినాడు అరే మేము వేరే రాగి కట్టుకుని నీకు వెళ్ళిపోతే ఆ నుంచి పిలిచినాడు కేక్ తీసుకొని రా ఖుషికి అని చెప్పేసి నాకేం అవసరం అరే రాకు అరే ఇక్కడ రా ఆయన లేనప్పుడు నాకు ఎందుకన్నా నాకు అదే అదే మరి మీరే నువ్వు అట్లా చేసుకున్నావు మరి నువ్వు నట్టు పక్కనెట్టకే నా ప్రేమని పట్టుకోవాలి మరి ఏం అవసరం దూరం నిల్చుంటాడు పిలిచింది కదా ఇంకేం కావాలా ఆడే రావాలి నా ప్రాణమే తప్పుకోలేదే ఇప్పుడు నీకేం కేక్ కట్ చేయాలని పక్కన ఉండాలి అంతే కదా దాను దా అరే రమ్మని చెప్పానా అది దా నువ్వు కేక్ కట్ చేయడం మేము చూడాలి హ్యాపీ ఇప్పుడు కట్ చేయి నేను ఉంటా పక్కనే ఉంటా ఈ ఆడవాళ్ళు ఏదైనా సరే ఏడ్స్ సంపాదించుకుంటారు అవును సాధించుకుంటారు ఈ మధ్య నిన్నండే ఆడపిల్లలు నేను కూడా ఆడపిల్లదా ఏడకూడదు బట్టలు ఎవరు చెప్పిండు కాదు బాపాలు ధూపాలు అన్నీ వేస్తారు రండి అంటే అందుకు సార్ అందుకు కాదు దా 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 సరే దా దా 7 నిమిషాలు ఇక్కరా ఆడిపోమని జస్ట్ ఎక్కితే ఇంకొకరు ఎక్కుతారు నీ మీదకి మరి ఫోటోలు పంపిస్తా అయ్యే ఇప్పించా ఇలాగా అదైపోయి నువ్వు అది వేరే తెప్పించిన ఈమె కోసం కాదన్నా ఇంకో బర్త్డే ఉంది అందుకే వేరే పిల్ల బర్త్డే ఉంది పిల్ల birthday ఉంది అన్న. 9th ఆగస్ట్ రోజు ఒకళ్ళ బర్త్డే ఉంటుందా ఆ, మాకు వేరే story- birthdays ఆమె ఉన్నాయి. అన్న ఇప్పుడు నువ్వు అన్నావా ఫ్రెండ్స్ ఉన్నారు క్లోజ్ ఫ్రెండ్స్ కావ్య సింగ్ అన్న. పెట్టు మహారాణి సో ఫైనల్లీ ఎంత నువ్వు ఎంత ఏం చేసినా అని కూడా జర మాకైతే కొంచెం ఇష్టం ఉంటుంది లోపల ఉంటుంది అది బయట పోదు అంతే సో బర్త్డే నీకులకు కాదు స్కూల్ టీచర్ స్కూల్లోకి వచ్చినా హ్యాపీ బర్త్డే క్రిస్టియన్ హ్యాపీ బర్త్డే బర్త్డే గర్ల్ చాలా ఇంకేమన్నా చేయాలా చెప్పు ఏమైనా కావాలంటే చెప్పు చేయి పట్టుకోవాలంటాను పట్టించు ఇంకేముంది సరే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ డియర్ ఖుషి హ్యాపీ బర్త్డే టు యూ చాలరా వే చాలరా అయ్యా అట్లా చాలు ఇప్పుడు దాకా వద్దా అన్న ప్రాణి కూడా కొట్టాలా ఫైనల్లీ నీకు కావాల్సింది సాధించేసింది గో నువ్వు కూడా సాధించింది కదా ఏడ్చి అంత నురుగు పెడుతుంది కేక్ ఏడ్చి కాదులే అంటే మీ పోతే మళ్ళీ వేరే వాళ్ళతో అది అప్పటి నుంచి నేను తినాలనుకున్నాను తెలుసా హ్యాపీ బర్త్డే అన్న మా నాన్న బర్త్డే కూడా మనం స్నాప్ బర్త్డే సో ఎంత ఏం చేసినా అని కూడా నేను చెప్పినా కదా ముందు అవే వర్డ్స్తో ఉండరు కానీ రివెంజే సో స్పెషల్ డే కాబట్టి మనము వాళ్ళ లెక్క ఆట్లేస్ కాదు మనం బాధ పెట్టాం మనుషులని అంతే కదా ఇప్పుడు ఆట్లేస్ ఉండరు వాళ్ళు ఎప్పుడు దిల్దారు ఉంటారు ఎంతైనా అని కూడా ఎంత ద్వేషం ఉన్నా ఏమున్నా అని కూడా ఇష్టమైన వాళ్ళ బర్త్డేలు కానీ ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే 100% చేస్తారు సో అట్లనే చేసినాం ఇది కానీ రివెంజే నాకు దాకిన బాధ జబర్దస్త్ అది కూడా సేమ్ బాధ చూపిస్తాను
ఇదే మన మాట లాస్ట్, అంతే కదా. నేను ఇప్పుడైతే ఏం మర్చేయలే కదా. ఏంది నువ్వు ఎవరితో పడితే ఆమెతో ఉంటే నేను ఊకుంటా అనుకుంటున్నావా? నేనే ఆగానా, మనకు దాకినే బాధలు, ఆ బాధ మనం కూడా చూపించాలి కదా. అయిపోయింది అంతా మర్చిపోవాలా? ఎందుకు మర్చిపోతాము, ఎందుకు మర్చిపోతాము అంటే ఆడవాళ్ళు ఏం చేసినా మొగలు మర్చిపోవాలా, కానీ మొగలు చేస్తే ఆడవాళ్ళు అది చేసుకోలేరు, అంతేనా అన్నా? న్యాయం మాట్లాడము. వాళ్ళు వేరే అమ్మాయితో ఉంటారు, నువ్వు 100 రూపాయలు ఆశిస్తూ కలిసి మళ్ళీ ఎందుకుంటా? నువ్వు ఎందుకు నువ్వే అసలు ఫస్ట్ నువ్వు కూడా లవ్ చేసావు. నిన్నటి వరకు మొన్నటి వరకు ఏది మీ ఫ్రెండ్ ఏది, క్లోజ్ ఫ్రెండ్ ఏది? లేదు, వాళ్ళు ఎక్కువ కదా నీకు. వదిలేసే వద్దు. నేను ఏ యాక్షన్లు చేస్తా చెప్పానా? ఇంకో నాకు స్పెషల్ అనిపించింది, స్పెషల్గా ఏదో నాతో ఏమవుతుందో అది చేసిన, అంతకు మించి మనకి. నీతో ఏమైతుందో నువ్వు చేసుకో. ఇప్పుడు నువ్వుతో నాతో ఇంకా కూడా ఇంకేమవుతుందో కూడా ఇప్పుడు నేను రేపు వెళ్ళండి ఆ స్పెషల్ డేస్ చూస్తే బరాబర్ అంతే. హ్యాపీ చేసి అన్నని ఇవ్వాలి. ఇదే లాస్ట్ రోజు మంచి హ్యాపీ మూమెంట్ అంతే. ఇది నెక్స్ట్ నుంచి అన్ని ఏడిపోయాం కదా. ఈ రోజుతో నీకు ఎంత ఏదో చెప్పు. ఎట్లా అంటే ఈ రోజు ఒక ప్రిన్సెస్ ట్రీట్మెంట్, ఈ రోజు ప్రిన్సెస్ ట్రీట్మెంట్, రేపు నుంచి ప్రిన్సెస్ ట్రీట్మెంట్. ఈ రోజు ఈ ప్రిన్సెస్ ని రేపు నుంచి మనం జైల్లో వేసేసి సో నేను కూడా చూపిస్తున్నా. అంటే చాలా మంది మామూలు కూడా అంటారు అన్న రివెంజ్ అని. సో రివెంజ్ మామూలు కోసం రివెంజ్ తీసుకోవాలి. నేను చాలా నరకం చూసినా, నేను ఎంత నరకం చూసినా, ఎంత బాధ చూసినా ఆ బాధ నీకు చూపిస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరిని తెచ్చుకుంటావో తెచ్చుకో, వాళ్ళు అప్పటి కోసం అంటారు రివెంజ్ వరకు. నెక్స్ట్ అయితే నేనే కదా వాళ్ళ బాండ్ ఏడు దాకా తెలుసు. గుర్తుతా ఎక్స్ట్రా మాట్లాడితే వాళ్ళు అప్పటికీ ఉంటారు, ఇప్పటికీ నేను ఉంటా, అది మర్చిపో. అది నువ్వు ఎట్లా చెప్తావు? ఉంటావు నేను చెప్పాలి. నా లైఫ్ లో ఎవరు ఉంటారో అనేది నేను చెప్పాలి. ఎందుకు చెప్తాను? నేను కాకపోతే ఇంకోరు చెప్తారు. నేను చెప్తా. నువ్వు ఎట్లా చెప్తావు? నా లైఫ్ నా ఇష్టము, నీదా నీ లైఫ్ ఏందన్నా ఇది? మధ్యలో వదిలేసి వాడి దగ్గర పోయినప్పుడు లేదా మధ్యలో 100 రూపాయలు మాట్లాడారు, ఓవర్ ఎక్కువ మాట. అవును సరే, ఎవరు ఇప్పుడు అందరు ఏరి నీ మంచి నీకు ఇప్పుడు నీకు మంచి అన్నారు. ఇప్పుడు నీ స్పెషల్ డే కదా, అది మేము నాకు నచ్చిన విధంగా నేను చేసిన కదా. ఏది మరి నీ ఫ్రెండ్స్ ఏరి? అనవసరం అంటే వాళ్ళకి అప్పుడు నువ్వు ఇచ్చినావు కదా వాల్యూ వాళ్ళకి. నేను ఎప్పటికీ నీకే ఇచ్చిన. వాళ్ళకి కూడా తెలుసు, అందరికి తెలుసు. క్లాప్స్ చెప్పు. నీ మనసుకు తెలుసు. ఏమని ఏం తెలుసు? ఎవరికి వాల్యూ ఇచ్చినా, ఇప్పుడు ఎన్ని వాల్యూలు ఇచ్చినా అన్న, ఇంకో బట్టలు గిట్టలు ఇంకో ఇప్పుడు కూడా ఈమె కాలర్ గుంజి మాట్లాడుతుంది. నాకు ఎవరు లేరు ఆ పనికి ఎవరు లేరు. వస్తుంది కాదు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. వచ్చిన తర్వాత మాట్లాడదాం. నువ్వు కాలర్ వడ్లే, మరి కాలర్ వడ్లే చూడన్నా. ఏంది దాదాగిరి? ఏంది అరైతురే ఓరనంటున్నావు. అరే అన్నా నువ్వేమా మేమిద్దరం ఇగో మీరు చూసినావు కదా, ఇద్దరులో ఎవరితో ఎక్కువ స్ట్రాంగ్ ఏంటది? ఇంకో నేనే. ఇంకో మనం జెన్యూన్, మీకు అందరికీ తెలుసు. మనం ముందులా ఒకలాగా వెనకాల ఒకలాగా ఉండము. ఏమన్నా మనం ముఖమే మాట్లాడి చేస్తాము. సరే ఎవరి తప్పు ఉంది ఎవరిది లేదు తెలుసు, కానీ రివెంజ్ మా వాళ్ళ కోసం రివెంజ్ ఉంటది, 100% ఉంటది. నేను ఎంత బాధ అనుభవించినా బరాబర్ బాధ ఈమె కూడా అనిపిస్తుంది. ఇష్టమైన వాళ్ళు కూడా అనుభవించాలా. మనకి ఇష్టమైన వాళ్ళు పక్కన వాళ్ళని సపోర్ట్ చేస్తుంటే, పక్కన వాళ్ళతో తిరుగుతుంటే ఎట్లుంటుంది ఆ బాధ నేను చూపిస్తా, బరాబర్ చూపిస్తా. ఇక్కడ కాలర్ పట్టని ఏమన్నా పట్టని నేను చూపిస్తాను. నువ్వు వదిలేసే కాలర్ అయిపోయింది. అర్థమైంది కదా, అంతే. జరుగు వదిలేసే. ఏంది ఇప్పుడు నువ్వు ఆగు, చెప్పింది అంతా చెప్పి నువ్వేం చెప్తా అంటే చెప్పు అంతే. ఇంకో ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు. మేము ఆడవాళ్ళని ఏం చేయలేము, మేము ఆడవాళ్ళని ఏం చేయలేమనే కదా. మేము ఆడవాళ్ళని నేనే ఎవరు మాట్లాడుతున్నా అయిపోయింది. ఇంకో చూసినట్టు ఎంత ఇష్టంతో నిన్న చేతితో పెట్టిన అది కూడా తీసేసిరు అంటే వద్దు ఒక్కసారి ఇస్తాడు మనిషి, ఒక్కసారి ఇస్తాడు. ఏదైనా ఒకసారి తాళి కడతారు, ఒకటేసారి తాళి కడతాడు, ఒకటేసారి అన్ని చేస్తారు. కానీ ఏ గాయ లేదు, ఎవరు లేదు. అయిపోయింది. ఇంకా నీ ప్రేమ తెలిసిపోయింది. ఇంకా మినిమం ఒక 10-15 రోజులు పెట్టుకుంటది అనుకున్నా. మినిమం 10-15 రోజులు పెట్టుకుంటది అనుకున్నా, కానీ
స్నానం చేయొద్దంటనా? సరే సరే తీసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు. మళ్ళీ పెట్టుకున్నాం అందుకే. ఓకే థ్యాంక్ యూ. ఇట్లానే మీరు సంతోషంగా ఉండాలి. సో వన్స్ అగైన్ మళ్ళా మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఖుషి. ఇట్లాంటి బర్త్డేలు ఇంకెన్నో జరుపుకోవాలి. అందరూ నీకు ఇష్టమైన వాళ్ళతో ఉండాలి, అందరు మధ్యలో ఉండాలి, నువ్వు మంచిగా లైఫ్ లో సక్సెస్ఫుల్ అయి ఉండాలి. నన్ను ఎంత ఏడిపించినా ఎవరిని ఎంత ఏం చేసినా అని కూడా నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా నేను. అంతే. సరే రైటా, బాయ్, గుడ్ బై. గుడ్ బై అప్పుడు మానేసావు నువ్వు. గుడ్ బై వద్దు, మన బాయ్లు ఎప్పుడు గుడ్డే ఉంటుంది. ఒక్కరోజు అరే ఏందన్నా, ఏం కావాలంటా మీకు? ఏం కావాలా? నువ్వు ఎందుకు ఎక్కువ చేస్తున్నావు? నేను ఎక్కువ ఏడా చేసిన? మీరు చెప్పండి, ఎవరు చేస్తారు ఎక్కువ? చెప్పు నాన్న చెప్పు, ఎవరు చేస్తారు హ్యాపీ ఉండాలని వీడు వచ్చి అన్ని చేస్తుండన్నా. అంతే మరి. మనం ఇంకా తెలుసు కదా మనకి కొంచెం ఇష్టం ఉన్నా అని కూడా వాళ్ళని స్పెషల్ డేని మంచిగా చేయాలని అనుకుంటాము. అంతే. సో ఇంకో చూసినట్టయితే ఇది ఒక 2 చేతులు చూడరు. ఈ చేతులకి అందరికి నమస్కారం. కింద కామెంట్ లో నీకు ఆకెక్కడు, కింద కామెంట్ లో అర్సా కుసింగ్ కలపండి, అది కలపండి అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఏం కలిసి ఇష్టం లేక ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కలపండి అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఉండాలా. మీరు ఒకళ్ళు చెప్తే వాళ్ళు అజ్జేయడం కాదు, వాళ్ళకు ఉండాలా. రైట్. వీడు మధ్యలో ఉంటే ఎవ్వడొచ్చినా పక్కకు కూడా రావద్దని ఉండాలి. కానీ అంతేగాని ఈయన కాలిపోయిన కింద తిరుగుడు, ఈయన కాలిపోయిన కింద తిరుగుడు, అది తప్పు. ఇప్పుడు అదే తప్పు మనం చేయబోతుంది. అర్సాన్ని కలపండి, కుసి అక్కని కలపండి అంటే కలవరాలు. నా చేతిలో ఉందా? ఇంకోటి ఏంటి, 100 రూపాయల ఆర్టిస్ట్ కాడు ఎక్కడ అంటే ఈమె దెబ్బకి మొత్తం పైసలన్నీ కొలాబ్ అయిపోయి ఆడు ఎక్కడ తిరుగుతున్నాడు. బండిలో పెట్రోల్ లేక తిరుగుతున్నాడు. పాపం అనిపిస్తారు. పక్కన వాళ్ళు పాపం కాదు, ఫస్ట్ పక్కన ఉన్న వాళ్ళ గురించి ఆలోచించే ఈ దాకా వచ్చినా నేను. ఏమో కేక్ కట్టడానికి వస్తా ఉన్నాడు. ఏమో ఇంకెన్ని కేక్ కటింగ్స్ ఉన్నాయి అంటే అందరికి వాళ్ళకి కూడా ఇష్టమైన ఫ్రెండ్స్ చెప్తున్నా. ఎవరిది లేదు ఇంకా, ఎవరికి తెలుసు అది. ఎవరు తెలిసింది? నువ్వు గమ్మునుండు. మొత్తానికి అయితే ఇంకో అట్లీస్ట్ నువ్వు బాధపడకుండా ఏదో నాతోనైనా హ్యాపీగా కదా నువ్వు? ఎప్పటికీ హ్యాపీ. అవునా? అవునా? ఆటలు మాత్రం ఎట్లా మాట్లాడతారు తెలుసా? ఇట్లా వాళ్ళ చెట్టు మీద తీసుకుపోతారు. ఆ రోజు నువ్వు గెలకకుంటే ఇంత పెద్దగా కాకపోతుండే. ఎందుకు తిట్టినావు? వాడిని తీసుకురాకపోతే ఇంత పెద్దగా కాకపోతుండే తెలుసా? ఎవరు తీసుకురమ్మన్నాడు? ఈ మహానుభావుడు వందే చెప్తాడు. ఇప్పుడు కూడా చెప్పాను ఏదన్నా, ఇంకో 10 మందిని తీసుకురమ్మంటే తీసుకురమ్మాలి. మన ఇద్దరి మధ్యలో ఉందా, లేకపోతే మహానుభావుడు చేతులు ఉందా? తింటావా? అలా ఉంటది మరి. ఇంకో ఈ మహానుభావుడు స్టార్ట్ చేసినా, ఎవరు స్టార్ట్ చేసినా మా వాళ్ళ కోసం రివెంజ్ అయితే నేను ఆపా. రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్. మీరు ఏడుస్తారంటే నాకు చాలా ఇష్టం. కౌంట్ డౌన్ స్టార్ట్. వద్దు అన్నప్పుడు వదిలేయాలి, అయిపోయింది కదా. ఇంకో ఇట్లా చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయి. అది ప్రేమ కాదు, టార్చర్. అది అరే ఈ ప్రేమలు గిమలు నమ్మితే అడుక్క తినాలరా ఫస్ట్. అరే మనం లైఫ్ లో సెటిల్ లేకపోతే ఏ అమ్మాయి ఉండదురా మనతోనేనా? తప్పనా? ఏ అమ్మాయి ఉండదు. ప్రేమ కాదు ఇంపార్టెంట్. ఫస్ట్ అందరు పిల్లలు అలా చెప్తారు అంటారు. కానీ ఏదో అంటే ఒక 0.5% ఉంటారేమో. 0.5% మనకు దొరకాలంటే చాలా లక్ ఉండాలి మనకి. మనం అంత లక్కీ కాదు. ప్రేమ కంటే ముందు నీ దగ్గర పైసలు ఉండాలి. పైసా సెటిల్ లైఫ్ లో సెటిల్ ఉండాలా. మీ బాయ్ ఫ్రెండ్, మీ హస్బెండ్ ఏం చేస్తుండే మనకు మంచి రేంజ్ లో ఉంటేనే ఏ అమ్మాయి అయినా మనతో ఉంటుంది. సో ఫస్ట్ లైఫ్ లో కష్టపడండి. లవ్ ఉందని చెప్పి ఏ గిఫ్ట్? ఇప్పుడు నేనున్న గిఫ్ట్ కదా, నేను నీతో మాట్లాడుతున్నా గిఫ్ట్. కాబట్టి చూసినట్టయితే ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడలే, నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. ఎక్కువ కావాల్సింది కావాలి. అది సో అదే అంటున్నా. ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడతలేను. ఇలా లవ్ చేస్తారా లేకపోతే గిఫ్ట్ కోసం లవ్ చేస్తారా? ఏమో చెప్తున్నా. చెప్పండి. నువ్వా గిఫ్ట్ దాని పేరు అన్న కదా. ఏది నాపై ఇష్టం చూపించు, ఏది ఎప్పుడు బాధ 100%. ఏమన్నా జర ఆపన్నా, ఇక్కడ తింటానే ఉన్నావు మనుషులు. జర బాధ చెప్పుకుంటున్నా నేను. లవ్ అంటే కొందరు అమ్మాయిలకి, అబ్బాయిలకి కొందరికి. ఏ గిఫ్ట్? ఇప్పుడు చెప్పిన తర్వాత నేను ఈ గిఫ్ట్ తప్ప ఏది అనికైనా రెడీ. మొత్తం నా బట్టలన్నీ ఇప్పేమైనా ఇప్పేస్తాను నేను. నాకు అన్న బాధ, ఇంకో బాధకి సేమ్ బాధ చూపిస్తేనే ఇంకొకసారి అట్లా బాధ పెట్టాను. ఇప్పుడు నీకు ఏం కావాలి అంటున్నాడు కదా, ఎందుకు ఫోర్స్ గానీ? నీకెందుకయ్యా, నువ్వు తిను గమ్మునా. అంటే గిఫ్ట్లు అన్నా ఓన్లీ ఆడే ఇస్తాడు కదా 100 రూపీస్. ఒకప్పుడు అబ్బాయిలకి లవ్ అంటే రూమ్స్ పోవాలి, అమ్మాయిలకి లవ్ అంటే గిఫ్ట్లు. గిఫ్ట్లు ఇంప్రెస్ చేయాలకి, లేకపోతే లవ్ చేయరు, లేకపోతే వేరే వాడి దగ్గర పోతారు. ఇప్పుడు నేను ఏం అడిగినా గిఫ్ట్ ముందు మరి
ఏం అడిగినా ఇప్పుడు అది చెప్పింది కాబట్టి మళ్ళీ గిఫ్ట్ వద్దులే నువ్వే నాకు గిఫ్ట్ అన్నావు ఎందుకు చెప్పక ముందు చెప్పక ముందు చెప్పాలి మొక్కపోడు ఆయన నోరు మూస్తుంటే ఆయన ఆగుతాడు మారాలి ఇంకా అమ్మాయిలు మారారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ బట్ ఇంకోటి లవ్ చేసుకుంటే లేచిపోకండి ఎందుకంటే పైసలు లేదు మీరు మళ్ళీ స్టేషన్ లోనే బస్ స్టాప్ లో అంతే వాళ్ళు 2 రోజులే వండుకుంటారు మనతో, తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు, మనం అడక తినాలి అంతే అంతే. నేను ఎక్స్ట్రా చేసిన నన్ను ఎందుకు అడుగుతున్నావు నేను ఎప్పుడు వేసిన అట్లా నీతో నేను ఆడదాకా తెచ్చుకోను కదా నా బతుకుని. నేను ముందు జాగ్రత్త, నేను మంచిగా కష్టపడుతున్నా చదువుకుంటున్నా, అన్ని చేస్తున్నా. 10th క్లాస్ లో నీకు చెప్పింది కదా స్టోరీ ఏది నేర్చుకోవాలనుకుందాం 10th క్లాస్. అవును చెప్పలే. ఓ కెమెరా ముందు నాకు చెప్పొద్దా? సరే 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 వాళ్ళ డాడీ చూసినాకో వన్ సెకండ్ ఒకసారి అందరు విజ్ చేశారు, మళ్ళీ ఇంటికి పోయి వస్తుంది. సో ఇట్లాంటి బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలి, ఆనందంగా ఉండాలని ఎన్ని చేసుకోవాలి చెప్పొచ్చు కదా. చేసుకొని ఎన్నో నావి ఇంకొక 1-2 ఇయర్స్ ఎక్స్ట్రా తీసుకో, కాదు నావి ఇంకొక 2-3 ఇయర్స్ ఎక్స్ట్రా తీసుకొని నువ్వు ఇంకా హ్యాపీగా ఉండు. చాలా నాకు నీ 2-3 ఇయర్స్ వద్దు, నువ్వు కావాలా చాలు. వద్దమ్మా, ఇంకొక 40 years 35 years చేసుకో సరిపోతుంది. నేను చేసుకోవాలా నువ్వు ఎంత ఇంకో 50 years ఈ టార్చర్ నేనేడుంటా. నేను ఒక 20 అంటే నువ్వు ఫిక్స్ అయిపోయి మాట 40 years దీంతో ఉంటావని. ఒక్క నిమిషం అది తీసేసి ఒకసారి, ఇది కూడా తీసేసి నేను వెళ్ళిపోతా. అయిపోయింది అంతే, క్లోజ్ కదం బాయ్.